హాయ్ అండి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకుంటాం ఏంటనేది ఒకసారి చూసేయండి. అక్కడ కోళ్ళ కూడా ఒకసారి చూపిస్తాను. తర్వాత కూడా చేపల మార్కెట్కి అనేది వెళ్తాం. మాకేంటంటే మెసేజ్ల రూపంలో అన్న ఒకసారి కోళ్ళ మార్కెట్ ఒకసారి మళ్ళీ చూపించన్నా అని చెప్పి మాకు మెసేజ్ పెడుతున్నారు. అది కూడా చూపించి అసలు కోళ్ళు ఎలా వచ్చినాయి వాళ్ళనేది కూడా ఒకసారి చూసేయండి. తర్వాత చేపలు కూడా ఎలా వచ్చినాయి, ఏ చేపలు వచ్చినాయి ఏంటనేది కూడా అవి కూడా ఒకసారి చూసేయండి. లెట్స్ గో వీడియో. మా ఛానల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. మా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈరోజు కూడా కోళ్ళు అనేది మార్కెట్కి వచ్చినాయండి. రేట్లు కూడా రీజనబుల్గానే చెప్తున్నారు. రేట్లు ఎప్పుడులాగానే ప్రతి వారం కూడా పెడతారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే బల్ల మీద బుట్టలు పెట్టుకుని అనేది కోళ్ళు అనేది సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మీకు అందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ ఈ వీడియో తీస్తున్నాము. కోళ్ళు అనేది చాలా బాగా వచ్చినాయండి ఈరోజు కూడా. మీరు టైమింగ్ అనేది మార్నింగ్ 5 నుంచి 9 లోపే ఉంటుందండి. తర్వాత మార్కెట్ ఇక్కడ ఉండదు. తర్వాత చేపల మార్కెట్కి వెళ్ళిపోతారు, అక్కడే అమ్ముతారు. కోళ్ళు అనేది కొద్దిగా ఇప్పుడు ఈ పండగలు కదండి, అందుకని కొద్దిగా అందరూ తెచ్చి అమ్ముతున్నారు అనమాట మార్కెట్కి. ఇప్పుడు వచ్చే పండగలు సంక్రాంతి ఉంది కదా, ఎక్కువగా కోళ్ళు అనేది తీసుకుంటూ ఉంటారు కదా, అందుకని కోళ్ళు అనేది ఎక్కువ మంది తీసుకొచ్చి అమ్ముతున్నారండి. ఇక్కడ ఏంటంటే రేట్లు కూడా రీజనబుల్గానే చెప్తున్నారు. చాలా అంటే చాలా తక్కువలో ఇస్తున్నారు నాటుకోళ్ళు. ఇక్కడ ఈ మార్కెట్లో ఏంటంటే ఈ 1 టౌన్ మార్కెట్లో ఇది ఒకటేనండి కోళ్ళ సంత అనేది. ఆదివారం పూట పెడతారు. ఇది చుట్టుపక్కల నుంచి ఏంటంటే కోళ్ళు తెచ్చుకుని అమ్ముకుంటారండి. ఇక్కడ కోళ్ళు అనేది చాలా బాగుంటాయండి, హెల్తీగా ఉంటాయి. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు. కావాలంటే బేరం ఆడుకోవచ్చు. అంటే రేటు వాళ్ళు చెప్పిన రేటు దాన్ని బట్టి మనం నచ్చిన రేటు కూడా మనం బేరం ఆడుకోవచ్చు. కోళ్ళు అయితే మాత్రం పుంజులు కానీ పెట్టలు కానీ చాలా బాగున్నాయండి. నాటుకోళ్ళు ఎక్కువగా అమ్ముతున్నారు. పుంజులు కొద్దిగా రేటు ఎక్కువ చెప్తున్నారండి, పెట్టల రేటు కొద్దిగా తక్కువ చెప్తున్నారు. పుంజులు మట్టి చాలా బాగున్నాయండి. పెట్టలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. కనీసం 2 కేజీల నుంచి 3 కేజీల దాకా ఉంటున్నాయండి పెట్టలు. పుంజులు కూడా అలాగే ఉన్నాయి. మీరు కావాల్సి వచ్చిన వాళ్ళు కనుక మీకు కోళ్ళు కావాలంటే మార్నింగ్ 5 నుంచి 9 వరకు వస్తున్నట్టయితే మీకు నాటుకోళ్ళు అనేది దొరుకుతాయండి. ఈ టైమింగ్ అనేది ఒకసారి మీరు గమనించుకోండి. వీళ్ళు ఏంటంటే కొద్దిగా చుట్టుపక్కల నుంచి ఈ బల్ల మీద బుట్టలు పెట్టుకుని వాటిల్లో కోళ్ళు పెట్టుకుని తీసుకొచ్చి అమ్ముకుంటారండి. వీళ్ళు ఏంటంటే మామూలుగా రేట్లు చెప్పరండి, రేట్లు రీజనబుల్గానే ఇస్తారు. ఏంటంటే వీళ్ళు వారానికి ఒక రోజే పెట్టుకుని అమ్ముకుంటారు కాబట్టి ఇక కోళ్ళు అనేది ₹1 అటో ఇటో అనేది ఇస్తూ ఉంటారండి. ఆ రేట్లను బట్టి మీరు బేరం ఆడుకుని తీసుకోండి మీకు నచ్చిన రేటు. ఏంటంటే కోళ్ళు అనేది చాలా బాగుంటాయండి. వీళ్ళు ఏంటంటే సొంతగా పెంచుకుంటారు కాబట్టి మీరు కోళ్ళు చూస్తేనే తెలుస్తుంది. కోళ్ళు చాలా నీట్గా ఉంటాయండి. మీకు రేట్లు కూడా చాలా తక్కువలో ఇస్తున్నారు. ఇలాగా పుంజులను పెట్టలు అలా అమ్ముతున్నారండి. ఇవి కూడా రేట్లు కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు. ఇవి 2 పుంజులేనండి.
ఇది రేటు కూడా రీజనబుల్గా అని చెప్పారు. వేరే అతను తీసుకుంటున్నాడు అన్నమాట. ఇది పుంజు చూడ చాలా బాగుంది. పుంజు మంచి హెల్తీగా ఉంది. పుంజు కనీసం 2 కేజీల నుంచి 3 కేజీల దాకా ఉంటుంది. బాగుందండి. పుంజు మటుకు చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక రేటు బేరమాట తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇదో పుంజు అండి. పుంజుల మటుకు చాలా వచ్చినాయండి ఈరోజు. అంటే పండగలు వస్తున్నాయి కదండి. పండగలు దాని ప్రకారం ఏంటంటే కొద్దిగా ఎక్కువగా తెచ్చి అమ్ముకుంటున్నారు అన్నమాట. పుంజులు కూడా రేట్ ఏమో ఫిక్స్డ్ రేట్లు ఏం కాదండి. కొద్దిగా బేరం ఆడుకోవచ్చు. వాళ్ళు రీజనబుల్గానే ఇస్తున్నారు. రేట్లు చెప్పట్లేదు. అది కోడిని బట్టి అనేది చెప్తున్నారండి రేట్లు. చేపల మార్కెట్ కూడా వచ్చామండి. చేప తీసుకుంటున్నాము. ఇక్కడ రాగడి చేప, బొచ్చు చేపలు అన్నీ ఉన్నాయండి. బాగున్నాయి చేపలు కూడా. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి. కాకపోతే మార్కెట్కి ఈరోజు చాలా తక్కువగానే ఉన్నాయండి చేపలు. కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయండి చేపలు, కొద్దిగా చిన్న సైజులో కూడా ఉన్నాయి. సరే మామూలుగా చేప తీసుకున్నాము ఈరోజు. ఈ ఎండు చేపలు కూడా అమ్ముతున్నారండి. ఎండు చేపలు కూడా రకరకాల ఎండు చేపలు కూడా వచ్చినాయండి. చాలా బాగున్నాయి. అన్నీ ఫ్రెష్ అండి, తాజాగా ఉన్నాయి. చాలా అంటే చాలా తాజాగా ఉన్నాయి. అసలు ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఉప్పు చేపలు అన్నీ వచ్చినాయండి. ఇదిగోండి ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అది చూస్తుంటేనే నోరు ఊడిపోతుందండి. చాలా బాగున్నాయండి ఎండు చేపలు. ఉప్పు చేప, ఎండు చేప చూడండి ఎంత ఉందో. ఉప్పు చేప చాలా పెద్ద సైజులో ఉందండి. ఇది కేజీ 1000 రూపాయల దాకా చెప్తున్నారు. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఎండు చేపలు మాత్రం. ఇదిగోనండి ఈ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. కేజీకి 2 కేజీల చేపలు, బొచ్చులు, రాగండ్లు, కొరమేళ్ళు కూడా ఉన్నాయండి. కొద్దిగా అంటే ఎక్కువ రాలేదు కానీ తక్కువ వచ్చినాయి ఈరోజు మార్కెట్కి. కొరమేళ్ళు, బొచ్చు చేపలు, పీతలు అన్నీ ఉన్నాయండి. చేపలు అంటే ఎక్కువ రాలేదు, కొద్దిగా వచ్చినాయి. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఇది బంగారు తీగ అండి. కనీసం ఒక 5-6 కేజీలు ఉంటుందండి. చాలా పెద్ద చేప, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఇది కానీ ఫ్రై చేసుకున్నా, పులుసు పెట్టుకున్నానండి, సూపర్ ఉంటుంది చేప. మేము ఒకసారి తిన్నామండి, బాగుంది అది చేప. చూడండి ఈరోజు కూడా మార్కెట్కి చందువాలు వచ్చేసినాయండి. పక్కనే బొమ్మడాయిలు కూడా ఉన్నాయి. ఇక్కడ కానగందలు, పీతలు అవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ చందువాయి కూడా వచ్చినాయండి. ఇవన్నీ కలిపి 450 చెప్పాడు. చాలా బాగుంటాయండి చందువాయి. బొమ్మడాయి కూడా ఉన్నాయండి. బొమ్మడాయి పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. చాలా బాగున్నాయండి బొమ్మడాయిలు కూడా. పెద్ద సైజులో కొంచెం పెద్ద సైజు ఉన్నాయండి, మీడియం సైజు ఉన్నాయండి. ఈ కానాగందలండి చాలా బాగుంటాయండి. ఈ చేపలతో పాటు ఈ కొరమేలు కూడా వచ్చినాయండి మార్కెట్కి. కొరమేలు కూడా బాగానే ఉన్నాయి. ఏదో చేప అసలు పాక్కుండా వెళ్ళిపోతుందండి. ఏదో పాములాగా ఉంది. చూడండి ఇదేం చేప మరి ఏంటో తెలియదు. ఇది పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మామూలుగా వెళ్ళిపోతుంది. ఇది మెల్లగా సొత్త పాములాగా ఉంది కదా. దాని చేప అన్నారు. అది ఏంటి అనేది మాకు పేరు తెలియదు. కొరమేలు కూడా బాగా ఉన్నాయండి. మాస్టర్ కొరమేలు కూడా ఉన్నాయి. పెద్ద సైజులోను, కొద్దిగా మీడియం సైజులో ఉన్నాయి. పీతలు కూడా అమ్ముతారన్నారండి ఇవాళ. అదే వాళ్ళ పీతలు కానీ, చేపలు కానీ, కొరమేలు కొంచెం తక్కువగా ఉన్నాయండి వాళ్ళ మార్కెట్లో. ఇక్కడ ఇవన్నీ ఉల్లిపందు, కొత్తిమీర హోల్సేల్గా అమ్ముతారండి ఇటు. ఇది మార్కెట్ బ్యాక్ సైడ్. ఇక్కడ మా 1 టౌన్లో పెద్ద మార్కెట్ అండి ఇదంతా. కూరగాయలు కానీ, చేపలు కానీ,
ఇవన్నీ అమ్ముతారండి. ఇక కొత్తిమీర కానీ పుదీనా, ఇక ఆకుకూరలు అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ బాగా అమ్ముతారండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చి అమ్ముతారు మార్కెట్లో. చాలా బాగా మార్కెట్ చేస్తారండి ఇటు. రొయ్యలు కూడా మీకు చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి ఇవాళ. పెద్ద సైజు అండి, చూడండి, చాలా పెద్ద సైజు. ఇది కేజీ 350 చెప్తున్నారు. అలా అయితే మామూలుగా అయితే 500 అలా ఉండేది, కానీ ఈరోజు 350 చెప్తున్నారు రేటు. చాలా పెద్దగా ఉందండి రొయ్యి మాత్రం. 200, 250 కూడా ఉందండి రేటు. కానీ కొంచెం సన్నచేదే ఇది. రొయ్యి కూడా బాగా ఉందండి. కానీ రొయ్యి ఎప్పుడు పెట్టుకుని చారు పెట్టుకుని చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం రొయ్యి మట్టుకు చాలా బాగుందండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయండి మార్కెట్కి. Thank you for watching VV Kumar Vlogs 5.